హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బుద్ధి బలం. ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు, జ్ఞానప్రకాశుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు, కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి. జ్ఞానప్రకాశుడు బక్కగాను బలహీనంగాను ఉండేవాడు, కానీ అతనిది సూక్ష్మ బుద్ధి. వీరసింహుడు బలము, ధైర్యము, తొందరపాటు గలవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. ఇద్దరు బీద కుటుంబాలకు చెందిన వాళ్ళే. స్నేహితులిద్దరూ ఒకసారి దూర గ్రామానికి బయలుదేరారు. మధ్య దారిలో వీరసింహుడికి ఆకలి అయింది. దూరాన ఒక గ్రామం కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి ఎవరినన్నా భోజనం అడుగుదామన్నాడు వీరసింహుడు. నాకు అంతగా ఆకలి కావడం లేదు. అదీ కాక ఇద్దరం ఒక్కసారిగా పోతే భోజనం దొరుకుతుందో దొరకదో. నువ్వు ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు జ్ఞానప్రకాశుడు. అసలు సంగతి ఏంటంటే, దుడుకుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కొట్లాట పెట్టుకుంటాడు. అతనికి ఆకలి వేస్తే ఉన్నమతి కూడా పోతుంది. బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు. ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు. అతనితో వెళ్తే అన్నం కాదు కదా, మంచినీరు కూడా పుట్టకపోవచ్చు. అందుచేతనే అతను గ్రామంలోకి వీరసింహుడిని ఒంటరిగా పంపాడు. వీరసింహుడు గ్రామంలోకి ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోబోతూ ఒక రైతు భోజనం చేస్తున్నాడు. వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి, ఆకలిగా ఉన్నది, నాకు కూడా భోజనం పెట్టండి అని దబాయించి అడిగాడు. రైతు భార్య అతని దాష్టికానికి నివ్వెరపోయారు. మిమ్మల్నే అడిగేది, నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఉరిమాడు. ఏంటి నీ దబాయింపు? నీకు మేమెందుకు భోజనం పెట్టాలి? నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు. అన్నం పెడతావా, బడత పూజ చేయమంటావా? ఆకలిగా ఉందని చెప్పడంలా అన్నాడు వీరసింహుడు చేతికర్ర ఆడిస్తూ. ఈలోగా రైతు భార్య దొడ్డి గుమ్మాన వెళ్ళి 10 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు వెనుకపాటున వచ్చి వీరసింహుడిని తల మీద కర్రతో బాదారు. ఆ దెబ్బకు వీరసింహుడు కింద పడిపోయాడు. కింద పడ్డ వీరసింహుణ్ణి అందరూ తలా ఒక తన్ను తన్ని వీధిలోకి గెంటేశారు. చావు తప్పి కన్నులొట్టపోయి వీరసింహుడు కాలి సత్తువ కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి, జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకొని, నువ్వు ఈ చెట్టు కిందనే ఉండు, 1 గంటలో భోజనం తెచ్చి పెడతాను అని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు. అతను ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమిగూడి ఉన్న జనాన్ని చూసి రైతుతో, అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు. అంతకు మునుపు జరిగిన దాంతో మండి ఉన్న రైతు, ఇదేదో వేళాకాలంగా ఉన్నట్టుందే, నీకు అన్నం కాదు దుడ్డు కర్రతో దెబ్బలిస్తాను అన్నాడు. జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి, నేను ఆకలితో ఉన్నమాట నిజమే, కానీ దుడ్డుకర్ర దెబ్బలు తినలేను అన్నాడు. అందరూ పక్కున నవ్వారు. ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని, దయాపరులని విన్నాను. భోజనం పెట్టకపోతే మానే, 1 పాత్ర 4 కట్టె పుల్లలు ఇవ్వండి, నేనే వంట చేసుకుంటాను, నాకు అద్భుతమైన వంటకం చేయడం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు. ఎవరో జాలిపడి 1 కుండ ఇచ్చారు. కొందరు ఎండు పుల్లలు తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వీధి వారగా 3 రాళ్లు తెచ్చి పొయ్యి అమర్చి కుండలో నీళ్లు పోసి దాని మీద పెట్టి కింద చితుకులతో మంట చేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గులకరాయి వేశాడు. అతను చేసే అద్భుతమైన వంటకం ఏంటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు. కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి, అద్భుతం, ఇందులో 1 ఉర్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది అని అందరూ వినేటట్టు తనలో తాను అనుకున్నాడు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి తలా 1 ఉర్లగడ్డ తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు. మరి కాసేపు ఉండి రుచి చూసి అతను, బేష్, ఇందులో కాస్త పప్పు, 1-2 కూరగాయలు, కొద్దిగా బియ్యం వేస్తే దీని రుచి చెప్పడానికి ఉండదు అన్నాడు. అనడమే తరువాయి కుర్రాళ్ళు వెళ్ళి అతను కోరినవన్నీ తెచ్చారు. త్వరలోనే కమ్మని సంకటి తయారైంది. జ్ఞానప్రకాశుడు దాన్ని రుచి చూసి, ఎంత పొరపాటు, ఇందులో ఉప్పు వేయడం మర్చాను సుమా అన్నాడు. మరుక్షణం ఉప్పు కూడా వచ్చింది.
ఉప్పు కూడా కలిపినాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడున్న చోటికి వెళ్ళాడు. ఇద్దరూ కుండలో ఉన్న సంకటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలింది తమ వెంట ఉన్న కుర్రాళ్ళకిచ్చి రుచి చూడండి, తర్వాత కుండ శుభ్రంగా కడిగి రైతుకి ఇచ్చేయండి అని చెప్పి తమ దారిన తాము వెళ్ళారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.